ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: పురాతన కాలం నాటి విజ్ఞానం జ్ఞాన భారత్ మిషన్ ద్వారా డిజిటలైజ్ అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ యంత్రాంగం యావత్తూ కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఇక వివరాలు: పురాతన కాలం నాటి విజ్ఞానం జ్ఞాన భారత్ మిషన్ ద్వారా డిజిటలైజ్ అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రసంగించారు. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న భారతదేశ చింతన, ఆచార్యుల బోధనలు మన శాస్త్రీయ జ్ఞాన సంప్రదాయాలు విలువైన జ్ఞాన సంపద అని పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే జ్ఞాన్ భారత్ మిషన్ అంతర్జాతీయ సమావేశం, పోర్టల్ ప్రారంభం జరిగాయని చెప్పారు. ఇది భారతదేశ సంస్కృతి, సాహిత్యం, చైతన్యాన్ని వెల్లడించబోతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ, मैं ज्ञान भारतम की पूरी टीम को और संस्कृति मंत्रालय को भी शुभकामनाएं देता हूं। साथियों, जब हम किसी मैन्युस्क्रिप्ट को देखते हैं वो अनुभव किसी टाइम ट्रेवल जैसा होता है। मन में विचार भी आता है कि आज और पहले की परिस्थितियों में इतना जमीन आसमां का अंतर था। हमारे पूर्वजों को उस समय बौद्धिक रिसोर्सेज पर ही निर्भर रहना पड़ता। एक एक ग्रंथ के लिए इतनी मेहनत लगती थी और उस समय भी भारत के लोगों ने विश्व के बड़े बड़े पुस्तकालय बना दिए थे, लाइब्रेरीज बना दी. భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, పూర్వ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు శుభాకాంక్షలు తెలిపారు. రాధాకృష్ణన్ అంకిత భావంతో కూడిన ప్రజాసేవకుడని, ఆయన తన జీవితాన్ని జాతి నిర్మాణం, సామాజిక సేవకు అంకితం చేశారని కొనియాడారు. ప్రజాసేవకు అంకితమై ఉపరాష్ట్రపతి పదవిలో ఆయన విజయవంతంగా కొనసాగాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భారత్ లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వేటు న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వివిధ పథకాల ద్వారా సంక్షేమం అందిస్తూ అభివృద్ధికి కూడా అదే తరహాలో ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. విజన్ రూపకల్పన చేయడంతో పాటు దానిని సాధ్యం చేసే దిశగా పనిచేయాలన్నారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్ 2047, రాష్ట్ర స్థాయిలో స్వర్ణాంధ్ర 2047 విజన్ సిద్ధం చేశామని చెప్పారు. ప్రతి సంవత్సరానికి ప్రణాళికలు రూపొందించుకున్నామని, గత ఏడాది, ఈ ఏడాది 2 అంకెల వృద్ధి సాధించగలిగామన్నారు. 2029-2034 నాటికి 57,21,610 కోట్ల రూపాయలను అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వాణిజ్య ప్రాధాన్యతకు సంబంధించిన ప్రపంచ వ్యవస్థ, గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ ట్రేడ్ ప్రిఫరెన్సెస్ జీఎస్టీపీ సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, దీన్ని సాధించే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, 3% జీఎస్టీపీలో రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి డిఫరెన్స్ ఉంటుంది. సర్వీస్ సెక్టర్ మాక్సిమం ఇన్కమ్ ఇస్తుంది. అందుకే ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళాం. అది నిజమని ప్రూవ్ అయింది. ఈ రోజు విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి ఇలాంటి సిటీస్ అన్ని డెవలప్ చేసి మళ్లీ ఐటీ గాని, బ్యాంకింగ్ గాని, ఇంకొక పక్కన టూరిజం గాని, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ డెవలప్ చేస్తే మళ్లీ మనకు ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. శిథిలమవుతున్న పాత ఇళ్లల్లో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. హైడ్రా,
జీహెచ్ఎంసీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక దళం, ట్రాఫిక్ పోలీస్ విభాగాల సిబ్బంది ప్రజల భద్రత కోసం సమన్వయంతో పనిచేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించాలని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ యంత్రాంగం యావత్తు కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆయన కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిన్న నిర్వహించారు. ఆదాయం కోల్పోతున్న ప్రాంతాలను గుర్తించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, వ్యాపార లావాదేవీలను కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కమర్షియల్ ట్యాక్స్ శాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ ద్వారా రాష్ట్రం కోల్పోతున్న ఆదాయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేలా వస్తుసేవల పన్ను జీఎస్టీలో మార్పులు తీసుకురావడాన్ని పల్నాడు జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ మార్పుల ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు ఆహార పదార్థాల ధరలు తగ్గుతాయని పల్నాడు జిల్లాకు చెందిన ఒక వ్యాపారి ఆకాశవాణికి తెలియజేస్తూ, జీఎస్టీ స్లాబ్స్ లో 2 మార్పులు చోటు చేసుకున్నవి. నిత్యావసర సబ్బులు గాని, సరుకులు గాని, ఏ వస్తువులైనా మనకు అంతకుముందు 18% లో ఉంది, 5% గా వచ్చేసింది. అలానే మధ్య తరగతి వారు ఎప్పటి నుంచో కలగనుకునే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు చాలా తగ్గినాయి అవి జీఎస్టీ స్లాబ్లు. అదే విధంగా గృహోపకరణకు ఉపయోగపడే సిమెంట్, అలానే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఉన్న జీఎస్టీ స్లాబ్లు పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు చాలా ఆలోచించి వాటిని తగ్గించడం జరిగింది. రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా మార్చాలంటే ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని, ఎవరికి వారు తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రాష్ట్రమంతా స్వచ్ఛత నెలకొంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో డయేరియాతో ఒక వ్యక్తి చనిపోయారని వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుహాసిని స్పష్టం చేశారు. గత రాత్రి విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేట వద్ద ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంపులో ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. చనిపోయిన వ్యక్తి గుండె నొప్పితో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారని ఆమె తెలుపుతూ, ఒక వ్యక్తి విరోచనాలు, వాంతులతో చనిపోయాడని నా దృష్టికి వచ్చింది. కానీ అవి నిజం కాదు, హార్ట్ అటాక్. దాంతో ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోవడం జరిగిందండి. 7:45 ఆ మధ్యలో ఒక పేషెంట్ని తీసుకురావడం జరిగింది. సో అతను వచ్చినప్పటికే చాలా బ్యాడ్గా మొత్తం ఒళ్ళంతా కూడా చెమటలతో పేషెంట్ తీసుకుని వచ్చారు. మేము వెంటనే వైటల్స్ అన్ని ఇది చేసుకొని ఇది కార్డియాక్ అని మాకు అనిపించి వెంటనే మేము 108లో ఆ కేసుని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలా ఉందని ఆ కేసు గురించి నేను సంప్రదించినప్పుడు వాళ్ళు హార్ట్ అటాక్ దాంతో చనిపోయారని చెప్పారు. వాతావరణం. ఉత్తరాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాయలసీమ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురాతన కాలం నాటి విజ్ఞానం జ్ఞాన్ భారత్ మిషన్ ద్వారా డిజిటలైజ్ అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.